జానీ మాస్టర్ వ్యవహారాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానని పీఓడబ్ల్యూ సంధ్య తెలిపారు. జానీ మాస్టర్ మీద ఒక బాధిత మహిళ ఉమెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసిందన్న ఆమె బాధిత మహిళపై జరిగింది అత్యాచార ఘటన అని పేర్కొన్నారు. కొరియోగ్రాఫర్ ను అవకాశంగా మలుచుకొని జానీ మాస్టర్ బాధితురాలపై బలవంతం చేయడం మొదలుపెట్టారని మండిపడ్డారు. కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి మహిళను ఇబ్బంది పెట్టారని ఆమె విమర్శించారు. కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యత్వం కోసం బాధిత మహిళ లక్షల రూపాయలను ఖర్చు పెట్టిందని పీఓడబ్ల్యూ సంధ్య తెలిపారు. అమ్మాయి ఆ వృత్తిని నమ్ముకుని ప్యాషన్, ఇంట్రెస్ట్, ఉపాధిగా దాన్ని ఎంచుకున్నదో ఎప్పటికప్పుడు నువ్వు ఇలా కోఆపరేట్ చేయకపోతే ఎవరికైనా చెప్తే నీకు రేపటి నుంచి పని ఉండదని ఆమె చాలా విషయాలు చెప్పింది. అన్ని ఆధారాలతో ఇచ్చింది. అన్ని 40 పేజీల కంప్లైంట్గా ఛాంబర్స్కి ఇచ్చింది. ఆమె మొదలు పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి, మా మహిళా సంఘాల దగ్గరికి కూడా రాలేదు. ఆమె వెళ్ళింది ఛాంబర్కి వెళ్ళింది. ఛాంబర్లో 40 పేజీల కంప్లైంట్ వాళ్ళు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసుకున్నాక అది జెన్యూన్ అని భావించాకే వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. నిన్న ఇండస్ట్రీ నుంచి ప్రెస్ మీట్ పెట్టడం కూడా మీరు చూశారు. నిన్న ఇండస్ట్రీ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మద్దతు పలికాడు. ఆ అమ్మాయి చాలా థ్రెటనింగ్స్ ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఆమె ఇంటి ముందు బ్యాచిలర్స్ని రూముల్లో పెట్టి అంతకుముందు అనేక రకాలుగా థ్రెటనింగ్ ఇచ్చి అంతకుముందు పార్సిల్స్ పంపి రకరకాలుగా థ్రెట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ ఎవరైనా కావచ్చు, ఆయనకి మంచి నైపుణ్యత ఉండొచ్చు, ఆయన గొప్ప డ్యాన్స్ మాస్టర్ కావచ్చు, గౌరవిస్తాం. కోనోకార్పస్ చెట్ల